హాయ్ హలో నమస్తే నేను ఉషా ఈరోజు నేను మీకు ఒక ఫేమస్ హిస్టారికల్ ఫోర్ట్కి తీసుకెళ్తున్నాను. అదే సింహగఢ్ ఫోర్ట్. ఇది పూనా నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. యాక్చువల్లీ నిన్నే మేము సింహగఢ్ ఫోర్ట్ వెళ్ళాము. తీరా వెళ్ళేసరికి 8:30కే మాదే లాస్ట్ కార్ పార్క్ చేసామన్నమాట. అంత క్రౌడెడ్గా ఉంది. అంత రష్లో వీడియో తీయడం పాసిబుల్ కాదనిపించి తిరిగి వెనక్కి వచ్చేసాము. అందుకే మళ్ళీ ఈరోజు మండే రోజు బయలుదేరాము. ఈ సింహగఢ్ ఫోర్ట్ కొండ మీద ఉంటుంది. దానికోసము 9 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఎక్కాలన్నమాట. కార్లో వెళ్లే వాళ్ళు స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోవచ్చు. ఈ ఫోర్ట్ కి ట్రెక్ చేస్తూ వెళ్ళాలి అంటే రైట్ సైడ్ నుంచి 2.5 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్ చేసుకుని పైకి వెళ్తారనమాట. ఇక్కడ ఘాట్ రోడ్ ఎక్కే ముందు ఇక్కడ ఎంట్రీ ఫీజు కట్టాలి. కార్ కి అయితే 100 రూపీస్ పే చేయాలి. 2 వీలర్ కి అయితే 50 రూపీస్ పే చేయాలి. బస్సులు అవి పైదాకా వెళ్ళవు. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా. టైము 7:10 అవుతుంది మార్నింగ్. ఎస్టర్డే సండే అయితే ఈ ఘాట్ రోడ్ మించి కూడా నడుచుకుంటూ ఎక్కేవాళ్ళు కనిపించారు. ఇక్కడ హెయిర్ పిన్ టర్నింగ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి ప్లేసుల్లో కొంచెం స్లోగానే వెళ్ళాలి. ఇక్కడ నుంచి దూరంగా ఫోర్ట్ కొంచెం కనపడుతోంది. ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్ అనమాట, సహ్యాద్రి పర్వతాలు. వీటి మీదే సింహగఢ్ ఫోర్ట్ ఉందన్నమాట. మేము ఇదివరకు చాలా సార్లు ఈ ఫోర్ట్కి వచ్చాము. రిలేటివ్స్ వస్తే ఇక్కడ తీసుకుని వస్తూ ఉండేవాళ్ళము. ఈ మధ్య చాలా సంవత్సరాలు అయింది వచ్చి. పైకి వచ్చేసాము. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. నిన్నదంతా చాలా ఫుల్ రష్ గా ఉంది. ఈ రోజు పర్వాలేదు. ఈ కార్ పార్కింగ్ నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి. కింద వ్యాలీ అండ్ మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇప్పుడు ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాము. ఇదే రోడ్డు మించి కింద నుంచి వచ్చాము. ఇటువైపు నుంచి కూడా వ్యూ చాలా బాగుంది కదా. ఈ ఫోర్ట్ కి వీకెండ్స్ లో చాలా మంది ట్రెక్ చేసుకుని వస్తారు. కింద నుంచి 1.5 hours to 2 hours పడుతుందిట. వీళ్ళు ఇదే ప్లేస్ లో ఎంట్రన్స్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. హాయ్ అందరికీ నమస్కారము. మేము ఇప్పుడు సింహగఢ్ ఫోర్ట్ దగ్గర ఉన్నాము. ఈ సింహగఢ్ ఫోర్ట్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే జీజాబాయి కళ, శివాజీ కోరిక, తానాది త్యాగం. ఇవన్నీ ఈ 3 గుర్తొస్తాయి. ఈ ఛత్రపతి శివాజీ గురించి మన అందరికీ తెలిసిందే. మహాయోధుడు, పరాక్రమవంతుడు, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు ఈ ఛత్రపతి శివాజీ. అతని ఫోర్ట్లోనే ఇది కూడా ఒక ఫోర్ట్ అనమాట. శివాజీ తండ్రి సయాజీ భోస్లే బీజాపూర్ సుల్తాన్స్ దగ్గర, మొఘల్స్ దగ్గర గవర్నర్ జనరల్ గా పనిచేస్తూ ఉండేవారు. కానీ తర్వాత శివాజీకి ఇవన్నీ నచ్చేవి కాదు. అప్పట్లో ఈ కోటలన్నీ సుల్తాన్లు, మొఘల్స్ చేతుల్లోనే ఉండేవి. స్వతంత్ర భావాలు కలిగిన శివాజీ స్వరాజ్య స్థాపన కోసం ముస్లిం ఇన్వేడర్స్ తో పోరాడి ఎన్నో కోటలను అతను గెలిచాడు. మరాఠా సామ్రాజ్యాన్ని ఎంతో బాగా విస్తరించాడు. దీనిని కొండానా అని పిలిచేవారు. తర్వాత సింహగఢ్గా మారింది. అలా ఎందుకు మారిందో ముందు చెప్పుకుందాము. ఇప్పుడు ఇది మన ముందు కనబడుతున్నది పూనా దర్వాజా అంటారు. ఇది మొట్టమొదటి ఎంట్రన్స్ దర్వాజా అనమాట ఈ ఫోర్ట్ కి. మనం వెళ్ళి ముందుకు వెళ్దాం పదండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇప్పుడు ఈ పూనా దర్వాజా పక్కన మెట్లున్నాయి పైకి ఎక్కడానికి. మనం ఎక్కచ్చు. ఇప్పుడు పైకి వచ్చాను. అంటే ఇప్పుడు కరెక్ట్గా ఎంట్రన్స్ డోర్ పైన ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా వ్యూ ఇలా కనపడుతుంది. ఇక్కడ ఈ ఫోర్ట్ మ్యాప్ పెట్టారు. ఇది చూసుకుని మనము ఎక్కడెక్కడ ఏ స్పాట్స్ ఉన్నాయో చూసుకుని వెళ్ళొచ్చు. ఇంకా మెట్లు ఎక్కుతూ ముందుకు వెళ్తున్నాము.
లోపలికి వస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకో ద్వారం కూడా వచ్చింది. ఇందాక నేను మీకు తానాజీ త్యాగము అని చెప్పాను. అసలు ఈ తానాజీ ఎవరు, ఈ ఫోర్ట్ కి సింహగఢ్ ఫోర్ట్ అని పేరు ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుందాము. అసలు శివాజీ ఎన్నో ఫోర్ట్లను జయించాడని చెప్పాను కదా. ఒకానొకప్పుడు కొన్ని పరిస్థితుల కారణంగా తిరిగి మొఘల్స్ కి 23 ఫోర్ట్లు ఇచ్చేయాల్సి వచ్చింది. అలా ఇచ్చేసిన ఫోర్టుల్లో ఈ కొండానా ఫోర్ట్ కూడా ఒకటి. అప్పట్లో రాయగఢ్ ఫోర్ట్ శివాజీకి మరాఠా సామ్రాజ్యానికి క్యాపిటల్ గా వ్యవహరిస్తూ ఉండేది. ఆ రాయగఢ్ ఫోర్ట్ నుంచి ఇక్కడ కొండానా ఫోర్ట్ కనిపిస్తూ ఉండేది. అప్పుడు జీజాబాయి అక్కడి నుంచి చూస్తూ నాకు కొండానా ఫోర్ట్ మళ్ళీ తిరిగి జయించాలని ఎప్పుడు శివాజీని కోరుతూ ఉండేది. ఈ జీజాబాయి శివాజీ కన్నతల్లి అని మీ అందరికీ తెలుసు కదా. చిన్నప్పటి నుంచి శివాజీకి ధైర్య సాహసాలను నూరిపోసి వీర శివాజీగా తీర్చిదిద్దిన వీరమాత ఈవిడ. ఆవిడ కోసం ఈ ఫోర్ట్ ని మళ్ళీ గెలవాలనుకున్నాడు. ఇప్పుడు మనం ఈ తానాజీ ఎవరో తెలుసుకుందాము. ఈ తానాజీ ఎవరంటే ఛత్రపతి శివాజీ దగ్గర సుబేదార్ గా పనిచేసేవారు. అంటే మిలిటరీ, వన్ ఆఫ్ ద మిలిటరీ కమాండర్స్ అనమాట. చిన్నప్పుడు బాల్యమిత్రుడు కూడా అనమాట. కుడిభుజం లాంటి వాడు. ఇంకా నడుస్తూ ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు 3rd గేట్ వస్తుంది. తానాజీ తన కుమారుడి వివాహం కోసం అనేసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం కోసం అని శివాజీ దగ్గరికి వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న తానాజీ తన కుమారుడి వివాహం కన్నా ఇంపార్టెంట్ ఈ కోటని జయించడం అని చెప్పేసి శివాజీతో అని ఇక్కడ తన సైన్యాన్ని కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వస్తాడు. కానీ అప్పట్లో ఇక్కడ మొఘల్స్ ద్వారా నియమించబడిన ఉదయభాన్ రాథోడ్ అనే రాజపుత్ కమాండర్ ఇక్కడ చూసుకుంటూ ఉండేవాడు ఇవన్నీ ఈ కోటనంతాను. అతని మీద యుద్ధానికి వస్తాడు. కానీ వీళ్ళ సైన్యం చాలా ఎక్కువ ఉంటుంది, మరాఠా సైన్యం చాలా తక్కువ ఉంటుంది. అయినా కూడా ఎంతో కష్టపడి ఎంతో కష్టమైన ఈ కోటని ఎక్కి వచ్చి ఇక్కడ ఉదయభాన్ తో పోరాటం సాగిస్తాడు. చివరికి ఈ యుద్ధంలో తానాజీ, ఉదయభాన్ రాథోడ్ ఇద్దరూ మరణిస్తారు. కానీ చివరికి విజయం మాత్రం మరాఠాలకే దక్కుతుంది, ఈ కోట వాళ్ళకి దక్కుతుంది. కానీ అప్పుడు శివాజీ ఎంతో బాధపడి, తన కుడిభుజం పోయినందుకు ఎంతో బాధపడి తానాజీని సింహంతో పోల్చి గఢ్ ఆలా పండ్ సింహ గేలా, అంటే ఫోర్ట్ వచ్చింది కానీ సింహం లాంటి తానాజీ పోయాడు అని చెప్తాడనమాట. అప్పటి నుంచి శివాజీ ఈ కొండానా ఫోర్ట్ ని సింహగఢ్ ఫోర్ట్ గా పిలిచేవారు తానాజీ పేరు మీద. ఆ తర్వాత ఇంకోటి కూడా చెప్తారు. ఈ యుద్ధం చేసేటప్పుడు, ఆక్రమించుకునేటప్పుడు యశ్వంతి అనే ఒక పెంపుడు ఉడుము, అంటే మానిటర్ లిజర్డ్ తెలుసు కదా, ఉడుము తెలుసు కదా, అది దాని సహాయంతో ఈ తాళ్లు పట్టుకుని ఈ ఫోర్ట్ ఎక్కారని చెప్తారు. ఈ యుద్ధము 1670 ఫిబ్రవరి 4న జరిగింది. ఇంచుమించుగా 250 స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాము. దీనిని తోఫ్ఖానా అంటారు. ఇక్కడ యుద్ధానికి సంబంధించిన కెనన్స్, వెపన్స్ అండ్ ఇతర మందుగుండు సామాగ్రి అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసేవారనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్న హార్స్ స్టేబుల్, అంటే అశ్వశాల ఉంది. ఇక్కడ గుర్రాలను కట్టేసేవారనమాట. ఇక్కడ తినడానికి స్మాల్ రెస్టారెంట్ ఒకటి ఉంది. ఇక్కడ ఒక వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. దానికి దగ్గరలోనే గణపతి మరియు ఆంజనేయ స్వామి చిన్న మందిరం ఉంది. ఇంకా ముందుకెళ్తున్నాము మిగతా స్పాట్స్ చూడడానికి. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ తిరిగి వెళ్తే బాలగంగాధర్ తిలక్ హౌస్ కూడా ఈ ఫోర్ట్ మీద ఉందిట. దారిలో ఇక్కడ వన్ విభాగ విశ్రామ గృహ, అంటే వన విభాగం వాళ్ళ గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఈ ఫోర్ట్ మీద 1890లో బాలగంగాధర్ తిలక్ గారు స్థలం కొనుక్కుని ఇక్కడ బంగ్లా కట్టించుకున్నారు. ఈ బంగ్లాని ఆయన సమ్మర్ రిట్రీట్ గా వాడేవారు. ఇక్కడ ఆయన 2 బుక్స్ కూడా రాశారు. వెళ్ళి చూద్దాం పదండి. శ్రీ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అప్పట్లో కట్టించుకున్న బంగ్లా ఇది. ఇక్కడే శ్రీ మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తిలక్ని ఇదే బంగ్లాలో కలవడం జరిగింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసింది, లోపలికి యాక్సెస్ లేదు. నెక్స్ట్ ఛత్రపతి రాజారాం సమాధి చూడడానికి వెళ్తున్నాము.
శివాజీకి మొదటి భార్య కుమారుడు సంభాజీ అయితే రెండవ భార్య కుమారుడు చిన్నవాడు అయిన రాజారాం అన్నమాట. అతడు తన అన్న సంభాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యానికి 3వ ఛత్రపతిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతడు 11 సంవత్సరాలు మొఘల్స్తో పోరాడుతూనే ఉన్నాడు. అతను ఇదే ఫోర్ట్లో మరణించడం వల్ల అతని సమాధి ఇక్కడ కట్టబడింది. వెళ్ళి చూద్దాం పదండి. ఆయన సమాధి ముందు పువ్వులతో ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారా. ఛత్రపతి శివాజీని ఇక్కడ దేవుళ్ళ కొలుస్తారు. ఆయన వారసులను కూడా అంతే గౌరవంగా చూస్తారు. ఇప్పుడు మేము ఈ ఫోర్ట్ బోర్డర్ నుంచి నడుస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈ ఫోర్ట్కి 2000 ఇయర్స్ హిస్టరీ ఉందని, ఇది 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ రాజులు రాజ్యాలు ఉండేవని చెబుతారు. ఈ ఫోర్టు మహమ్మద్ బిన్ తుగ్లక్, బహమనీ సుల్తాన్స్, అహ్మద్ నగర్ సుల్తాన్స్, మొఘల్స్, మరాఠాస్ ఇలా ఎంతో మందిని చూసింది. చివరికి 1819లో జరిగిన థర్డ్ ఆంగ్లో మరాఠా వార్లో మరాఠాస్ నుంచి బ్రిటిష్ వారి కంట్రోల్లోకి సింహగఢ్ ఫోర్ట్ వెళ్ళిపోయింది. ఇది చాలా దూరం ఉంది. ఈ పాయింట్ని విండ్ పాయింట్ అంటారు. అంటే ఇక్కడి నుంచి విండ్ చాలా ఎక్కువగా వస్తుందిట. ఇంకా కోట గోడ నుంచి అలా నడుస్తూ వెళ్తున్నాము. ఇక్కడి నుంచి వ్యూ భలే ఉంది కదా. సహ్యాద్రి పర్వతాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వెదర్ క్లియర్గా ఉంటే శివాజీ యొక్క కొన్ని ఫోర్ట్లు, తోర్నా ఫోర్టు, పురందర్ ఫోర్టు, రాయగఢ్ ఫోర్టు ఈ సింహగఢ్ ఫోర్ట్ నుంచి కనపడతాయని చెప్తారు. ఇంకా నడిచేది చాలా దూరం ఉంది. ఆ కనిపిస్తున్న కోట గోడ, ప్రహరీ గోడ అంతా కూడా నడవాలి. కోటకి వెనక వైపు ఉన్న కళ్యాణ్ దర్వాజా దగ్గరికి వెళ్ళాలి. ఈ హోల్స్ చూసారా, ఇవి యుద్ధం చేసేటప్పుడు శత్రువుల మీద యాక్షన్స్ తీసుకోవడానికి ఉపయోగపడేవి. అప్పట్లో ఉన్న రాజభవంతులు, ఇతర కట్టడాలు ఏవీ మిగలలేదు. ఇప్పుడు మిగిలిన ఈ ఆనవాళ్లను చూసి అప్పటి వైభవాన్ని ఊహించుకోవడమే. ఇక్కడ దారి అస్సలు బాలేదు, నడవడం కూడా కష్టంగా ఉంది. ఇక్కడ వాటర్ స్టోరేజ్ కోసము 2 వైపులా ఉన్నాయి. ఇక్కడ దేవ్ టాకీ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చిన్న హనుమాన్ మందిరం ఉంది. ఈ ఫోర్ట్ మొత్తం మీద ఎన్ని వాటర్ స్టోరేజ్లు ఉన్నా మంచినీళ్ళకి మాత్రం ఈ దేవ్ టాకీ వాడేవారట. ఇందులో నీళ్లు చాలా బాగుంటాయని చెప్తారు. ప్రస్తుతానికి మాత్రం ఈ వాటర్లో ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ పడేశారు. ఈవిడ మాత్రం ఇక్కడ మజ్జిగ తయారు చేయడానికి ఈ వాటరే వాడుతుందిట. ఇక్కడ అందరూ కూడా ఇదే వాడతారని చెప్పింది. ఇప్పుడు మేము ఫేమస్ కళ్యాణ్ దర్వాజా వైపు వెళ్తున్నాము. ఇది ఈ కోటకి ఉన్న ఇంకో ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఈ ఫోర్ట్ బోర్డర్ వాల్ కి స్టెప్స్ ఉన్నాయి కిందకి, చూసారా. ఇక్కడ నుంచి కళ్యాణ్ దర్వాజా బోర్డర్ బయట వైపు కనపడుతోంది. కిందకి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడికి వెళ్ళడం కష్టంగానే ఉంది దారి అంతా కూడాను, కానీ ఎలాగైనా సరే వెళ్ళాలనే పట్టుదలతో వెళ్తున్నాము. ఇప్పుడు కొంచెం కిందకి దిగాలి. ఈ దర్వాజా కొంచెం కిందకు ఉంటుంది. ఫైనల్గా కిందకి దిగి దర్వాజా దగ్గరికి వచ్చాము. నా వెనకాల కనపడుతున్నది కళ్యాణ్ దర్వాజా.
ఇది ఈ ఫోర్ట్ కి వెనక వైపు ఉన్న ద్వారం అన్నమాట, రెండవ ద్వారం. ఇది మనం ముందు చూసాం కదా మొట్టమొదటి పూనా దర్వాజా, అది ఫ్రంట్ నుంచి, ఇది బ్యాక్ నుంచి అన్నమాట కళ్యాణ్ దర్వాజా. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ మేము 5 కిలోమీటర్లన్నా నడిచాము. ఆ రోడ్డు కూడా చాలా కష్టంగా ఉంది, చూసారు కదా. దీనికి కళ్యాణ్ దర్వాజా అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ దర్వాజాలోంచి కింద వైపు వెళ్తే కళ్యాణ్ అనే విలేజ్ ఉంది, అందుకోసం దీన్ని కళ్యాణ్ దర్వాజా అని పిలుస్తారు. 1670 ఫిబ్రవరి 4 అర్ధరాత్రిన చిమ్మ చీకటిలో ఈ కొండను ఎంతో కష్టపడి పైకెక్కి అప్పట్లో తానాజీ అతని సైన్యము ఈ కళ్యాణ్ దర్వాజా నుంచే వచ్చినట్టు చెప్తారు. ఇప్పటికి కూడా ఫోర్ట్ మీద ఉండే కొంతమంది షాప్ కీపర్స్, హోటల్స్ వాళ్ళు కింద విలేజ్ నుంచి నడుచుకుంటూ ఈ దర్వాజా నుంచి లోపలికి వస్తారని, ట్రెక్ చేసే వాళ్ళు కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ దర్వాజా నుంచి వస్తారని చెప్తున్నారు. అప్పట్లో మొఘల్స్ వాళ్ళకి సహకరించిన రాజపుత్ సైన్యము ఎన్నో వేలల్లో ఉండగా మరాఠా సైన్యం చాలా తక్కువ మంది, 100లో మాత్రమే ఉన్నారు. అయినా మరాఠాలు గెలవడం, అందుకే ఈ సింహగఢ్ వారిని గ్రేట్ వారుగా ఇప్పటికీ చెప్తారు. ఇంతకుముందు చాలా సార్లు వచ్చాం కానీ ఇంత ఎక్కువగా ఎప్పుడు తిరగలేదు. నా వీడియో ఎగ్జైట్మెంట్లో ఇంత ఎండలో కూడా తెగ తిరిగేస్తున్నాము. ఇప్పుడు మనము ద గ్రేట్ వారియర్ తానాజీ మాలుసరే సమాధి దగ్గరికి వచ్చాము. ఇక్కడ చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ తానాజీ అతని సహచరుల విగ్రహాలు పెట్టారు. అప్పట్లో యుద్ధం చేస్తున్నప్పుడు తానాజీతో పాటు అతని తమ్ముడు సూర్యాజీ, అతని మావయ్య అయిన షలార్ మామ కూడా ఇందులో యుద్ధంలో పాల్గొన్నారు. అంతేకాకుండా తానాజీ మరణం తర్వాత ఈ కోట ముట్టడించడంలో సూర్యాజీ, షలార్ మామ చాలా కృషి చేశారు. ఇక్కడ మనకు కనబడుతోంది శివాజీ పక్కన జీజాబాయి కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరి ముందు తానాజీ ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఈ సింహగఢ్ ఫోర్ట్ని గెలుచుకొస్తానని. ఎంత బాగా చిత్రీకరించారో కదా. ఇదిగో మనకు ఎదురుగుండా కనపడుతున్నదే ద గ్రేట్ వారియర్ తానాజీ సమాధి. ఇతనే ఆ సుబేదార్ తానాజీ. కోటను గెలుచుకోవడం కోసము ఒక్క చేయి యుద్ధంలో కోల్పోయినా కూడా చివరి వరకు పోరాడుతూ వీరమరణం చెందిన మహాయోధుడితను. ఇతను తన కుమారుడి కళ్యాణం కన్నా లోక కళ్యాణమే ముఖ్యమని ఇక్కడ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి తన కుమారుడి వివాహాన్ని కూడా చూడలేకపోయాడు. అందుకే శివాజీ అతన్ని సింహంతో పోల్చి ఈ కోటకి సింహగఢ్ అని పేరు పెట్టాడు. ఇతను బ్యాటిల్ ఆఫ్ సింహగఢే కాకుండా అంతకుముందు బ్యాటిల్ ఆఫ్ జవాలి, తోర్నా ఫోర్ట్, ప్రతాప్గఢ్ ఫోర్ట్ ఇవన్నీ కూడా ఆక్రమించడంలో ప్రధాన పాత్ర పోషించి శివాజీకి ఎంతో అండగా ఉన్నాడు. ఈయన గురించి హిందీలో తానాజీ అనే మూవీ కూడా వచ్చింది. ఇక్కడ చూసారా ఫ్రెష్ పూలతో ప్రతిరోజు ఎలా డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ శివాజీని ఎలా పూజిస్తారో ఆయన్ని కూడా అలాగే పూజిస్తారు. ఇది దగ్గర నుంచి ఆయన సమాధి. ఈయనకి మనందరి నమస్సుమాంజలి అర్పించుకుంటూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుందాం. ఇప్పుడు మా వారి ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ ఈ చెట్ల కింద లంచ్ సర్వ్ చేస్తారు. ఇలా మ్యాట్స్ వేసి కూర్చోపెడతారు. వీకెండ్స్, హాలిడేస్ అయితే అస్సలు ఖాళీగా ఉండదు, మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు వీక్ డే కావడం వల్ల కొంచెం ఖాళీగా ఉంది. ఇది ఆనియన్ పకోడా, స్టాండర్డ్గా అందరూ తీసుకునే ఫస్ట్ డిష్ అనమాట ఇది. తర్వాత ఇది పిట్లా బాకర్, అంటే బాకర్ అంటే జొన్న రొట్టె విత్ శనగపిండి పచ్చడి. అది కాకుండా ఇక్కడ స్టఫ్డ్ వంకాయ కూర, ఇవి ఇక్కడ చాలా ఫేమస్. ఇవి తినడం కోసం అని చెప్పేసి వీకెండ్స్, హాలిడేస్లో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి తినేసి వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా మట్కా దహి అంటే ఈ కుండలో ఉన్న ఈ పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఇంతే కాకుండా దాబా స్టైల్ హోటల్స్ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. ఈ ఫోర్ట్ మీద నాన్ వెజ్ గానీ, లిక్కర్ గానీ, స్మోకింగ్ గానీ అలౌడ్ కాదు. ఇక్కడ సైడ్ చిన్న చిన్న షాపులు కూడా ఉంటాయి. వీకెండ్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. దీని టైమింగ్స్ మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు. ఇంతటితో సింహగఢ్ ఫోర్ట్ చూడడం పూర్తయింది. ఎన్నో రాజ్యాలు, ఎంతో మంది రాజులు, వారు చేసిన యుద్ధాలు, వారి వీరగాథలు, ఇవన్నీ కూడా ఎన్నో చూసింది ఈ ఫోర్ట్. ఇవన్నీ ఎన్ని జరిగినా కూడా చరిత్రలో ఇప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోయింది మాత్రం తానాజీ త్యాగము. ఆయన పేరు వినగానే గుర్తొచ్చే సింహగఢ్. ఇది ఈ ఫోర్ట్ కథ. ఈ కథ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఇంతకు ముందు వీడియో శనివారవాడ ఫోర్ట్ కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.